లిక్కర్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వస్తున్నటువంటి ఇది. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్‌తో కుదురుతున్నటువంటి ఒప్పందంలో కీలకమైనటువంటిదేంటంటే, లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో అంటే జూన్‌లో ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత లోకేష్ అక్టోబర్‌లో అమెరికాలో ఉన్నట్టు గూగుల్ హెడ్ క్వార్టర్‌కెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని గూగుల్‌ని ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టినట్టు పెట్టమంటే కష్టమన్నారు. ఎందుకంటే వాళ్ళు బెంగుళూరు అట్లాంటి చాలా చోట్లున్నాయి గాబట్టి, మళ్ళీ కొత్తగా స్పేస్ ఏర్పాటు చేయడం కష్టమన్నారు. అప్పుడు డేటా సెంటర్‌లు ఎక్కడున్నాయి? వాటి అవసరాలేంటన్నది ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు ఇట్లా డేటా సెంటర్‌లయితే తమకు సంబంధించిన అనుబంధ సంస్థలుంటాయి. డైరెక్ట్‌గా కాకుండా వాటిటి ద్వారా జరుగుతాయి అంటే, అది మా రాష్ట్రంలో పెట్టమని చెప్పి అడిగారు. ఆ తర్వాతన దానికి సంబంధించినటువంటి అనుమతులు వేగంగా తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ చేసుకొస్తే, ఇప్పుడు దాని ఇంపాక్టే కనబడింది. తాజాగా ఏదైతే భారీ ఇన్వెస్ట్‌మెంట్ 85,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడినటువంటి దానికి శంకుస్థాపన చేస్తుంది. లోకేష్ కష్టపడినటువంటి కృషికి సాక్ష్యం అది.